ఆల్రైట్, పూరి జగన్నాథుడికి ఏ రాజు ఎన్ని ఆభరణాలు ఇచ్చారు, దానికి సంబంధించిన డేటా ఏంటి? మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కొంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1000 ఏళ్ల నాటి రికార్డు ప్రకారం, 1000 ఏళ్ల నాటి ఒక పుస్తకం ప్రకారం పూరి ఆలయంలో మదల పంజి అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్ని బేస్ చేసుకుని ఏ రాజు ఏ సందర్భంలో ఎప్పుడు ఎంత ఆభరణాలు లేకపోతే వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం పూరి జగన్నాథుడికి ఇచ్చారు అనేది అందులో సుస్పష్టంగా తెలుస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో ఈ 1000 ఏళ్ల క్రితం నాటి బుక్కులో పొందుపరిచినట్టుగానే ఆ నిధి అంతా గనక ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఈ రత్న భాండాగారంలో రూమ్ 2 ఆర్ ఇప్పుడు మనం అనుకుంటున్న ఆ 3rd రూమ్లో కనుక ఉంటే ఇక అది అనంత సంపద అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో దీనికి సంబంధించే విస్తృతమైన అధ్యయనం చేశారు, దానికి సంబంధించి అనేక వీడియోలు చేశారు. ప్రస్తుతం నండూరి శ్రీనివాస్ గారు, ప్రముఖ ప్రవచనకర్త, బెంగళూరు నుంచి మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మా అభ్యర్థనను మన్నించి ఇంత పెద్ద చర్చకి, ఇంత పెద్ద ప్యానెల్లో మీరు రావడం చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మేడ్ లాట్ ఆఫ్ ట్రావెల్ టుడే, అయినా సరే వచ్చి మాకు లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సత్య గారికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. జగన్నాథ స్వామి గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా సంతోషం. అర్ధరాత్రి అయినా సరే స్వామి గురించి మాట్లాడడం మహదానందం. అవును, అదే మీ వీడియోల్లో కూడా చాలా ఎక్కువ వీడియోలు చేశారు. జగన్నాథుడి మహిమలు వీటి గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చర్చ ఈ రత్న భాండాగారం ఒకటే అయితే వేరేగా ఉండేది, కానీ రత్న భాండాగారం తెరిచినప్పుడు ఇంకొక సొరంగ మార్గాన్ని చూసామని కమిటీ బయటకు చెప్పినట్టుగా వచ్చిన వార్తల కారణంగా ఇంత పెద్ద ఉత్కంఠ ఇప్పుడు ఆ రత్న భాండాగారం వైపు అందరి చూపు పడేలాగా చేసింది. సో మీ అబ్జర్వేషన్ మేరకు, లేకపోతే మీకున్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈ రత్న భాండాగారం గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? సరే, అయితే ఈ సొరంగం అనేది ఇప్పుడు ఈ రోజు ఏదో విచిత్రంగా బయటకు వచ్చిన వ్యవహారం కాదండి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న విషయమే. అసలు మీరు ఈ రత్న భాండారాన్ని ఆలోచిస్తే కనుక దీన్ని మొదటి గది, రెండవ గది అలా అనడం మానేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టేజెస్ కానీ 3 ఛాంబర్స్ కానీ అనుకుంటే మొట్టమొదటి దాన్ని బాహర్ భాండార్ అంటారు. ఆ ఛాంబర్ కి మామూలుగా యాక్సెస్ ఉంటుంది. భండార్ అధికారి ఒక ఆయన ఉన్నారు, ఆయన మికాప్ అంటారు అనమాట. ఆయన దగ్గర ఒక తాళం ఉంటుంది. సామాన్యంగా స్వామికి సంబంధించిన నగలు అవన్నీ తీసుకుంటారు. అందులోనే ఒక 3 కేటగిరీలు ఉన్నాయి ఆ మొట్టమొదటి ఛాంబర్ లోనే. అది అస్తమాను తెరుస్తారు. అది కాకుండా రెండో ఛాంబర్ ఉంది, అది ఈ రోజు తెరవబోతున్నది న్యాయంగా అయితే. అది భిటర్ భాండార్ అంటారు. దానికే గతంలో 3 తాళాలు ఉండేవి, అందులో కొన్ని పోయాయి అని చెప్పి ఇప్పుడు మొత్తానికి బద్దలు కొట్టి మొన్న సాయంత్రం 2 రోజుల క్రితం తెరిచింది. అదంతా ఈ 2nd ఛాంబర్. అయితే అసలు ఈ 2nd ఛాంబర్ నుంచి మొదలుపెట్టి 7 గదులు ఉన్నాయి అని ఒకటి ప్రచారంలో ఉంది బాగా. ఇది 100 సంవత్సరాల నుంచి ఉన్న వ్యవహారమే. అందులో 3 కనుక్కున్నారు. వాటినే ఇప్పుడు ఈ 2nd ఛాంబర్ భిటర్ భాండార్ అని పిలుస్తున్నారు. ఈ రోజు తెరవబోతుంది వాటిల్నే. అది కాకుండా బియాండ్ దట్ ఇంకొక 3వ ఛాంబర్ ఒకటి ఉంది అనేది బాగా విస్తృతమైన ప్రచారం ఉంది. అంటే మీరు తేలికైన భాషలో చెప్పాలంటే ఫస్ట్ది అన్రెస్ట్రిక్టెడ్ ఛాంబర్ అనుకోండి, అది జస్ట్ తాళం తీస్తే ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. సెకండ్ది రెస్ట్రిక్టెడ్ ఛాంబర్ అనుకోండి, అది ఈ రోజు వాళ్ళు లోపలికి వెళ్తున్నది, అందులోనే అపారమైన సంపద ఉంది అంటారు. ఇంకా 3వది ఇన్యాక్సెసిబుల్ ఛాంబర్ అనుకోండి, అంటే ఇప్పటిదాకా దాన్ని యాక్సెస్ చేసే టెక్నిక్ ని ఇంకా తెలుసుకోలేదు, దాంట్లోనే ఆ సొరంగం ఉంది అనేది ప్రచారంలో ఉన్న విషయం. ఆ 3వ ఛాంబర్ ని యాక్సెస్ చేస్తారా చేయరా అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఈ రోజు చెప్పాలంటే. బట్ నాకు తెలిసి ఈ రోజు ఆ 2వ ఛాంబర్ భిటర్ భాండార్ లోంచి వస్తువులన్నీ బయటికి తీస్తారు, అది నాకైతే అర్థమైనది. ఆ 3వ ఛాంబర్ లోకి వెళ్ళడం కానీ దాన్ని యాక్సెస్ చేయడం కానీ అంత తేలిక కాదు. దానికే నాగబంధం ఉంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే బ్రిటిష్ వాళ్ళ సమయంలో అందులోకి ఎవరో ఒకళ్ళని దింపితే అక్కడ సొరంగం ఎక్కడుందో కనిపెట్టి ఆ తర్వాత వాళ్ళు బయటకు రాలేదని, ఇలా రకరకాల కథనాలు ఉన్నాయి. కాకపోతే పూరి కథనాల్లో ఒక 50% నిజమైతే ఒక 50% పుకారు, రకరకాలు ఉంటాయి అలాంటివి. బట్ ఇది విషయం. ఆ 3rd ఛాంబర్ అనేది అంత తేలిగ్గా యాక్సెస్ అవ్వదు. ఈ 2nd ఛాంబర్ని ఈరోజు యాక్సెస్ చేస్తున్నారు.